సుప్రీం డెడ్లైన్ బేఖాతరు, సమ్మె ఆపని బెంగాల్ డాక్టర్లు. కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ఘటనలో బెంగాల్ వ్యాప్తంగా వైద్యుల సమ్మె కొనసాగింది. వైద్యురాలి మృతికి కారకులపై చర్యలతో పాటు బాధ్యులైన కోల్కతా పోలీస్ కమిషనర్, రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఆరోగ్య సేవల డైరెక్టర్, వైద్య విద్య విభాగం డైరెక్టర్ రాజీనామా కోసం వారు డిమాండ్ చేస్తుండడం తెలిసిందే. వారిపై సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేయడం, మంగళవారం సాయంత్రంలోగా విధుల్లో చేరాలని ఆదేశించడం తెలిసిందే. దాన్ని వైద్యులు బేఖాతరు చేశారు. తమ డిమాండ్లు నెరవేరేదాకా విధుల్లో చేరేది లేదన్నారు. బుధవారం ఎంక్వైరీ కమిటీ ముందు హాజరై నిర్దోషితత్వాన్ని నిరూపించుకోవాలని సమ్మెలో పాల్గొన్న 51 మంది వైద్యులకు ఆర్జికర్ ఆసుపత్రి యాజమాన్యం నోటీసులు ఇచ్చింది. హాజరు కాని వారిని సంస్థ ఆవరణలోనికి అనుమతించబోమని, కళాశాల కార్యక్రమాల నుండి కూడా దూరంగా ఉంచుతామని స్పష్టం చేసింది. సమ్మె విరమణ కోసం చర్చలకు రావాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పంపిన ఆహ్వానాన్ని జూనియర్ డాక్టర్లు మంగళవారం తిరస్కరించారు. ఆహ్వానంలో వాడిన భాష అభ్యంతరకరమని పేర్కొన్నారు. 10 మందికి మించకుండా మీ చిన్న ప్రతినిధి బృందం ప్రభుత్వ ప్రతినిధులను కలవడానికి సచివాలయానికి రావచ్చు అంటూ ఆరోగ్య శాఖ కార్యదర్శి వారికి మెయిల్ పంపారు. ఈ భాష డాక్టర్లకు అవమానకరం, పైగా పరుషంగానూ ఉంది. అంతేగాక మేము రాజీనామా కోరుతున్న ఆరోగ్య శాఖ కార్యదర్శి ద్వారా పంపారు. మాకు ఇది అవమానమే, అందుకే దానికి మేము స్పందించడం లేదు అని జోడాల నేత డాక్టర్ దేబాశిష్ హల్దార్ అన్నారు. చర్చల నిమిత్తం జోడాల ప్రతినిధుల కోసం సీఎం మమత రాత్రి 7:30 వరకు సచివాలయంలోనే వేచి చూశారని మంత్రి చంద్రిమా భట్టాచార్య తెలిపారు. ఆర్జికర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ జ్యుడిషియల్ కస్టడీని కోర్టు ఈ నెల 23 వరకు పొడిగించింది. ఆయన భద్రతాధికారి అఫ్సర్ అలీ సన్నిహితులు బిప్లవ్ సిన్హా, సుమన్ హిజ్రా కస్టడీని కూడా 23 వరకు పొడిగించింది. వైద్యురాలి మృతి ఉదంతంలో నిర్లక్ష్యంతో పాటు ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకల ఆరోపణలతో ఆయన్ను సిబిఐ అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే.